ఓం నమో వెంకటేశాయ. ఆలయ దర్శనానికి స్వాగతం. శివం హరిం విధాతారం తప్పత్నీతస్తుతాన్ గురున్నత్వా సమస్త ప్రత్యువశాంతహే మంగళాయ చ. ఈ మంత్రాన్ని తాడపత్రి వరదాచార్యులు అనే ప్రముఖ జ్యోతిష్యుల వారు ఉపదేశించారు. ఈ మంత్రం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధించిన మంత్రం. ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తారో త్రిమూర్తుల వారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని జ్యోతిష్యుల వారి మాట. గోదావరి తల్లి అడుగుల సవ్వడితో త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీతధామం త్రయంబకేశ్వరం. ఈ అపరూప ఆధ్యాత్మికత క్షేత్రం ఎన్నో అందాలకు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నిలపు. ఆధ్యాత్మిక మాసమైన కార్తీకంలో ఈ క్షేత్ర దర్శనం జీవులకు మోక్షదాయకం. 12 జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన త్రయంబకేశ్వర లింగానికి ఎన్నో వశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రయంబకం అంటారు. వీరితో పాటుగా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి కూడా ఇక్కడే కొలువై ఉందని ప్రశస్తి. అలాగే 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారని నమ్మకం. స్థల పురాణం ప్రకారంగా కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశం అంతా ఋషులు, సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది. సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడింది. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని దారపోసి ఓ సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన ఋషి పత్నులు ఈ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపం అని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు. దాంతో ఏమి చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఒకనాడు పంట చేల్లో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. అదే అదునుగా భావించిన ఋషులందరూ గో హత్య మహా పాపమని ఈ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ, విష్ణు, ఆది పరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలని అడగగా గంగను విడుదల చేయమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీదుగా పడగా గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందికి వస్తుంది. దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణు ముగ్గురు పానిపట్టం లోపల 3 లింగాకారాల్లో ఉంటారు. అందువల్లనే దీనిని త్రయంబకం అంటారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒక్కటిగా అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన ఈ మహాలింగం త్రయంబకం. సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటిగా నందీశ్వరుని దర్శించుకున్న అనంతరం దేవదేవుణ్ణి దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా ఆ నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు ఉంటుంది. అది ఎప్పుడూ గోదావరి నదీ జలాలతో నిండి ఉంటుంది. గుడి ప్రాంగణం విశాలమైంది. గుడి మొత్తాన్ని నల్లరాతితో నిర్మించారు. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలోనే నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సోమనాథ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తరువాత అంతటి విశిష్టత, అంతటి పెద్ద లింగం కూడా ఇదేనని తెలుస్తోంది. ఇది స్వయంభూ జ్యోతిర్లింగం. గర్భగుడిలో కూడా 3 లింగాలు కలిపి ఒకే పానపట్టంలో ఉంటాయి. పానపట్టం లోపల నుంచి ఎప్పుడూ జలం వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఈ జల నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తూనే ఉంటుంది. అయితే గర్భగుడిలో అందరికీ ప్రవేశం ఉండదు.
పాండవులు నిర్మించిన కోనేరు, పాండవుల ఇక్కడ ఒక కోనేటిని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ కోనేరు ఎప్పుడూ కూడా గోదావరి జలాలతో నిండి ఉంటుంది. ఆ కోనేటిలో నేరుగా బ్రహ్మగిరి పర్వత శ్రేణుల నుంచి వచ్చే నీరు ప్రవహిస్తుంది అని చెబుతారు. ఈ కోనేటిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగుతాయని నమ్మకం. కుంభమేళా నిర్వహించే సమయంలో సాధువులు, హిమాలయాల నుంచి వచ్చే ఋషులు, అఘోరాలు ఈ కోనేటిలో స్నానాలు ఆచరిస్తారు. ఈ కోనేరు చుట్టూ అనేక లింగాలు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కొలువై ఉంటాయి. కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి 3 కూడా ఒకేసారి సింహరాశిలో వచ్చినప్పుడు ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో కోనేటిలో 3 దేవతల కొలువై ఉంటారని ప్రశస్తి. త్రయంబకేశ్వరుని ఆలయ చరిత్రను తెలుసుకుందాము. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఎవరైనా చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.